అందరికీ వందనాలండి. మనం గతంలో ప్రభువుకు సంఘానికి ఉన్న మూడంతల పోలికను చెప్పుకుంటూ ద్రాక్షవల్లి తీగలు, దేహము, శిరస్సు, అలాగే భార్య, భర్త, ఈ పోలికలను మనం అధ్యయనం చేస్తూ వచ్చాం. భర్తగా క్రీస్తు ప్రభువుని, భార్యగా సంఘాన్ని చూపించినప్పుడు సంఘం ప్రభువునకు ఏ విధంగా భయం కలిగి ఉండాలి అనే దగ్గర గతంలో ఒక 3 వారాలు మనం భయాన్ని గురించి అధ్యయనం చేశాం. ఇంకా భయం ఆలోచిస్తూ ఉంటే ఇంకా వస్తానే ఉంది, భయం కలిగింది. కాబట్టి భయాన్ని ఆపేద్దాం అనుకున్నాను. బహుశా ఇది మేబీ ద లాస్ట్ సెర్మన్, అందులో ఆఖరిది కావచ్చు. మరో మాట కూడా చెప్పకపోతే సంపూర్తి కాదు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మధ్య, అంటే సంఘానికి క్రీస్తు ప్రభువుకి ఉన్న ఆ సంబంధాన్ని నేను ఇది చెప్పకపోతే పూర్తి కాదనే ఉద్దేశం చొప్పున ఇది కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. చాలు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా చదువు. భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. బాగుంది. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. భార్యలారా, చాలు. ఇది ప్రభువును బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా గొప్ప దేవా, మా తండ్రి, మీరు మీ ప్రియకుమార్ని భూమి మీదికి పంపి దైవత్వాన్ని వెల్లడి చేయడం మాత్రమే కాక మమ్మల్ని మరణం నుంచి, ఉగ్రత నుంచి, శాపం నుంచి కాపాడడం కోసం రక్షకునిగా ఆయన మీరు మాకు అనుగ్రహించారు. కుమారుని ముద్దు పెట్టుకుని లేక ఆయన కోపించనని రాశారు. కుమారుని ఘనపరచనివాడు తండ్రిని ఘనపరచువాడు కాడు అన్నారు. ఆయనలో మీరు మాకు చూపించిన దైవత్వం అంతటి కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ, ప్రత్యేకంగా ఈ ఉదయకాలం ఈ లేఖనాన్ని ధ్యానించడానికి, అధ్యయనం చేయడానికి నీ దాసుని శక్తి సామర్థ్యాలు చాలవు. మీరే మీ ఆత్మచేత నింపాలి. వెలుపల నుంచి వచ్చే ప్రతి విధమైన శబ్ద కాలుష్యం నుంచి మీరు మమ్మల్ని తప్పించాలి. వినేవారికి ఏక మనస్సును, ఏకాగ్రతనివ్వాలి. మాట్లాడుతున్న నీ దాసుడు కూడా వెలుపల నుంచి వచ్చే దాన్ని బట్టి ఏమాత్రం మనసు చెదరకుండా నీ వాక్యం మీద మాత్రమే మనసుంచి, మీ మీద మాత్రమే మనసుంచి మాట్లాడే కృపనిమ్మని నీ దాసుని మీ ఆత్మచేత నింపి మీ సిలువ చాటును మరుగుపరచండని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక ప్రశ్న వచ్చి నిలిచింది. విధేయత, లోబడడం అనే 2 పదాలు. విధేయత, లోబడడం ఏమిటి? ఈ రెండుకి అర్థం ఏంటి? విధేయత ఏంటి? లోబడడం ఏంటి? కింద కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు తమ్ముడు అన్నాడు, అన్న 2 ఒకటే కదా అన్నాడు. 2 ఒకటేనా అని అన్నాను. ఈలోగా నా చిన్న కూతురు అంది, విధేయత అంటే ఒబీడియన్స్ కదా నాన్న, లోబడడం అంటే సబ్మిట్ కదా అంది. రైటే, మరి తేడా ఏంటి? పోలికేమిటి? ఏం చెప్తారు?
కాస్త ఆలోచించవలసిన విషయం కాదు. భార్యాభర్తలు కూర్చుంటారు, భర్త మాట్లాడుతుంటాడు. మాట్లాడుతున్న భార్య ఎలా ఉంటుంది? ప్యాసివ్ లిజనరేనా? ఆయన చెప్పుకుంటున్నాడు, చెప్పుకొని అని విందనుకోండి, ఈజ్ ఇట్ ఒబీడియన్స్? ఆయన చెప్పిన దానికి ఆమె లోబడుతుందా? మీకు అర్థమైందన్నమాట. వినే దగ్గర విధేయత కావాలి, పనిచేసే దగ్గర లోబడ్డం కావాలి. అందుకనే సబ్మిట్ అనేదానికి ఒక అర్థాన్ని ఇచ్చారు. అదేమిటంటే యాక్టివ్ రెస్పాన్స్ అని. యాక్టివ్ రెస్పాన్స్, వాట్ వీ హియర్. మనం వినదానికి మనం చూపించేటువంటి యాక్టివ్ అంటే చురుగ్గా. ఇది ప్రభు కోరుకున్నాడు సంఘం నుండి. ఓల్డ్ టెస్టిమెంట్లో కనపడుతుంది, న్యూ టెస్టిమెంట్లో కూడా కనపడుతుంది. పాత నిబంధన గ్రంథంలో నేను మీకు మాట చూపిస్తాను, దయచేసి నాతో పాటు రండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం. ఐదవ వచనం. కాగా, అందరం చదువుకుందాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచినెడల సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. మీరు నా మాట శ్రద్ధగా విని విధేయత అనుసరించడం, లోబడ్డం. ఏం కోరుకున్నాడు ఆయన? వినడాన్ని కోరుకున్నాడు. మనం వినేటప్పుడు ఎలా వింటాం? ఒక కథ చెప్తుంటే ఎలా ఉంటాం? మనకిష్టం లేని మాటలు చెప్తుంటే ఎలా ఉంటాం? మనం ఆల్రెడీ ఒక ప్రీఆక్యుపైడ్ థాట్తో ఉన్నాం, లోపల ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకున్నాం, ఇంక వినకూడదు, మనం లోబడకూడదని. లేకపోతే ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం సైలెంట్ అయిపోదాం, మాట్లాడుకొనిద్దాం అనుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటాం? విధేయత అంటామా? అనం. ఏమనాలి కదా? ఆలోచించండి. చాలా మార్లు మనం చేసే పని ఏమిటి అని అంటే, వింటాం కానీ విధేయత కాదు. విధేయత అంటే శ్రద్ధగా వినడం అని. శ్రద్ధగా వినడాన్ని విధేయత అంటాం. విని ఏం చేయమన్నాడు ఆయన? విని అనుసరించి నడిచి అనే పదం దగ్గర లోబడడం అనే పదం ఉంది. మీరు వాక్యం వింటారు. నేను ఒక తమ్ముడిని అడిగాను, బాగుంది అన్నావు కదా వాక్యం, ఏంటో చెప్పు అన్నాను. అంటే ఆ తమ్ముడు అన్నాడు, చాలా బాగుందన్నా అన్నాడు. సరే బాగుందన్నావు కదా, ఏంటో మెసేజ్ ఏంటో చెప్పన్నా. కాసేపు మెసేజ్ ఏం గుర్తులేదన్నాయా, ఇలస్ట్రేషన్ మాత్రం గుర్తుందన్నాడు. చాలా బాగుంది కానీ ఏం లేదు, దాని మీద శ్రద్ధ లేదు. విధేయత ఉంటే ఆ వర్తమానాన్ని మనం స్వీకరిస్తే ఆ వర్తమానానికి మనం లోబడతాం. వర్తమానాన్ని స్వీకరించకపోతే లోబడ్డం అనేది ఉండదు. వింటాం, వదిలేస్తాం, అంతేగా.
రాత్రి 11-12 టైంలో నేను నాతో పాటు ఇంకొక వ్యక్తి కూర్చుని మాట్లాడుకుంటున్నాం రైల్వే స్టేషన్ దగ్గర. సహజంగా కూర్చుని లేవగానే ఎక్కడ కూర్చుంటాం? మన ఇల్లా? బయట ఎక్కడో కూర్చున్నాం. ఏముంటాయి అక్కడ? బెంచి ఉన్నా, రాళ్ళున్నా, ఏదున్నా కూర్చుని ఉంటాం. లేచిన తర్వాత ఏం చేస్తాం? అతను అన్నాడు, అంటే దులుపుకునేవాళ్ళు భలే కోపం బ్రదర్ నాకు అన్నాడు. ఏ అన్న? ఈయనదంతా దులిపి వెళ్ళిపోతున్నాడు అన్నట్టు అనిపిస్తుంది నాకు. వాక్యం వింటాం, వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్తాం? ఇక్కడే దులిపేసి వెళ్ళిపోతాం, అయిపోయింది. వీఆర్ నాట్ obedient listeners. We are not at all submitting ourselves to the message from heaven. పరలోకం నుంచి ఇవ్వబడిన వర్తమానానికి మనం లోబడం. కొనసాగుతూనే ఉన్నాం, సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇయర్స్ టుగెదర్ వీఆర్ డూయింగ్ దిస్, ఇంతే. అందుకనే ప్రభు తన బాధను వ్యక్తం చేశారు. ఇర్మియా గ్రంథంలో చూడండి, ఆయన తన బాధను ఎలా వ్యక్తం చేశారు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 3:13. నీ దేవుడే, అందరం చదువుకుందాం. నీ దేవుడే నీ యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటలు అంగీకరింపక యెహోవా మీద తిరుగుబాటు చేయడం అనే మాటకు నా మాట వినలేదు, దానికి లోబడలేదు అని అర్థం. గత సంవత్సరాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే దేవుడు ఎన్నిసార్లు వాక్యానికి విధేయత చూపించమని చెప్పాడు, ఎన్నిసార్లు లోపాలు సవరించుకోమని చెప్పాడు, ఎన్నిసార్లు మీరు చేస్తుంది తప్పు అని హెచ్చరించాడు, ఎన్ని మార్లు మనల్ని ఆయన గద్దించడం జరిగింది. వేటిని విడిచిపెట్టుకున్నాము అంటే లోబడ్డామని అర్థం. వేటిని విన్నాం, వేటిని విడిచిపెట్టుకోగలిగాం. బాధ్యతలను ఆయన జ్ఞాపకం చేశారు. వేటిని హృదయంలోకి తీసుకున్నాం, ఏ బాధ్యత నిర్వర్తించాం చెప్పండి మీరు. రొట్టె ద్రాక్షరసం పుచ్చుకోవడానికి వస్తున్నాం కదా, మీరే చెప్పండి. ఆరాధించండి 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 అంటున్నాం. ఎవరు ఆరాధిస్తున్నారు? ఎవరు ఆరాధించాలి? రక్షించబడిన వాళ్ళు ఆరాధించాలి, అంతేనా? ఎప్పుడు ఆరాధించేవాళ్ళు ఆరాధించడమేనా? రక్షించబడిన ప్రతి వ్యక్తి ఆరాధించాలి కదా సహవాసంలో. మనం ఆరాధిస్తున్నామా? మీరే చెప్పండి. నన్ను ఉగ్రత నుంచి కాపాడడం కోసం నువ్వు వచ్చావు, శాపం నుంచి రక్షించడం కోసం వచ్చావు, నిత్య నాశనం నుంచి రక్షించడం కోసం వచ్చిన వాడివి నువ్వు. ఇంతకు మించి ఈ మట్టి కావలసిందే ఉంది, మహిమకి తీసుకుని వెళ్ళావు కదా, అడుగుతున్నావు కదా అని ఎప్పుడైనా ఆరాధించావా చెప్పండి. ఆరాధించండి ఆరాధించండి అని చెప్తున్నప్పుడు మనం ఎంతవరకు ఆ మాటకు లోబడ్డాం? మీకు తెలియదయ్యా, మేము లోపల ఆరాధిస్తున్నాం. వీఆర్ సో సబ్మిసివ్. మౌనంగా ఉన్న ఆరాధన చేస్తున్నాం, అబద్ధం కదా. మౌనంగా ఎంతమంది ఆరాధన చేస్తున్నారు? జవాబు చెప్పుకుంటానికేగా మాట, మన మనస్సాక్షిని బుజ్జగించుకోవడానికేగా మాట.
బుజ్జి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాడు వాక్యం వినడానికి? బుజ్జి ఆరాధించిన తర్వాత ప్రార్థిస్తూనే ఉంటావా, సమర్పిస్తూనే ఉంటావా? అంటే వినే దగ్గర ఏం పోయింది? మనసులో పెట్టుకోలేదన్నమాట. అందుకని ప్రార్థిస్తూనే ఉన్నాం. పాత నిబంధనలో ప్రార్థన, స్తుతి, ఆరాధన కలగలిపే ఉంటాయి. కానీ కొత్త నిబంధనలో ఆరాధన వేరు చేశాడు ఆయన ప్రత్యేకంగా. ఆరాధన అంటే దేవునికి ఇవ్వడం, నీకు సమర్పిస్తున్నాను తండ్రి, అర్పిస్తున్నాను తండ్రి అనగలగడం. మరి వినే దగ్గర మనం ప్యాసివ్ లిజనర్స్ కాకపోతే, అంటే ఇష్టపూర్వకంగా మనం వినకపోతే దాన్ని హృదయంలోకి తీసుకోలేం. హృదయంలోకి తీసుకోలేకపోతే సమయం దగ్గర మనం విధేయత చూపించలేం. జరిగేది ఇది. అందులో అంటాడు, సంఘము క్రీస్తునకు లోబడినట్టు. విధేయత, లోబడ్డం అనే పదాలు దగ్గర దగ్గర భావాన్ని ఇచ్చిన ఆ భావంలో ఉన్న స్వల్పమైన వ్యత్యాసాన్ని మీకు కొంచెం స్పష్టంగా అర్థం అవడానికి ప్రయత్నం చేసి చెప్పాను. ఏమో నేను జస్టిఫై చేశానో లేదో తెలియదు, మరి చెప్పడానికి ప్రయత్నం మాత్రం జరిగింది అంతే. సరే, నేను మీకు లోబడితే వచ్చే లాభాలు ఏమిటి? మనిషి ఎప్పుడు లాభ నష్టాలు బేరీజు కదా వేసుకుంటాడు. ఏదైనా పని చేయాలంటే ఏం చేస్తారు? లాభమా నష్టమా, ఏమేరా, ఇవన్నీ ఆలోచించుకుని కదా. నేను ముందు లాభం చెప్తాను, చూడండి దయచేసి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారై ఉండి. ఆగండి. సత్యానికి ఎప్పుడు మనం విధేయత చూపిస్తామో అప్పుడు మన హృదయం పవిత్రపరచబడుతుంది. క్రీస్తు సత్యం, వాస్తవం. సంఘం ఏం చేయాలి? ఆయన చెప్పిన ప్రతి సత్యానికి వీ షుడ్ ఒబే, మనం విధేయత చూపించాలి. ఎప్పుడు విధేయత చూపిస్తామో మనం పవిత్రపరచబడతాం. ఇది కొనసాగేటువంటి పవిత్రపరచబడే ప్రక్రియ. సత్యానికి విధేయత చూపించావా, నువ్వు హోలీనెస్లో కొనసాగుతావు. సత్యానికి అవిధేయుడు అయ్యావా, నువ్వు అన్హోలీగా మిగిలిపోతావు. అంటే రక్షించబడవచ్చు, పవిత్రపరచబడిన వాడివి అవ్వచ్చు, అక్కడతో ఆగిపోయింది. ఎక్కడ విధేయత ఆగిందో అక్కడ ఎదుగుదల ఆగిపోతుంది. ఎక్కడ పశ్చాత్తాపం ఆగిపోయిందో అక్కడ ఎదుగుదల ఆగిపోతుంది. ఎక్కడ లోబడ్డం ఆగిపోయిందో అక్కడతో మన ఆత్మీయ జీవితం ఎదుగుదల ఆగిపోతుంది. మాస్టర్లు ఉన్నారు కదా ఇక్కడ, వారికి మొదటి సంవత్సరం పాఠాలు చెప్పడం ఎలా ఉంటుంది? వాళ్ళు కూడా స్టూడెంట్సే. టెక్స్ట్ బుక్ వచ్చింది, ఫస్ట్ టెక్స్ట్ బుక్ వచ్చింది. ఇప్పుడు ఆ టెక్స్ట్ బుక్ చదువుతారు. చదివి ఏం చేయాలండి? ఇప్పుడు దాన్ని పిల్లలకి చెప్పడానికి ముందు మాస్టర్ ఏం చేయాలి? దాన్ని నూక్ అండ్ కార్నర్ ఎగ్జామిన్ చేసుకుని అంతా తీసుకుని మనసులో పెట్టుకుని వాళ్ళకి అనువైన విధంగా ఎలా చెప్పాలి చాలా ఆలోచిస్తాడు ఆయన. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి, థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి, ఫోర్త్ ఇయర్ వచ్చేటప్పటికి, ఫిఫ్త్ ఇయర్ వచ్చేటప్పటికి టెక్స్ట్ బుక్ అటు పారేస్తాడు. ఏమనుకుంటాడు కదా? సంవత్సరాలు గడిచే కొద్దీ మనం అదే చేస్తాం, చెప్పేస్తాం, అలవాటు అయిపోయింది, మనకి తెలుసు అనుకుంటున్నాం. కానీ
మళ్ళా తిరిగి ప్రతిసారి ఆ టెక్స్ట్ బుక్ చూడాల్సిందే, చదవాల్సిందే. ఏ వ్యక్తి సబ్జెక్ట్తో తరోగా ఉంటాడో, టచ్లో ఉంటాడో అతను మాత్రం పిల్లల్ని సరైన విధంగా నడిపించగలడు, సరిగ్గా చెప్పగలడు. ఆ పిల్లలతో అతడు మమేకంగా అయిపోయి వాళ్ళకి ఏదో సరదాగా చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. పిల్లలను మానసికంగానూ వ్యక్తిత్వంలోనూ పెంచడానికి అతడు చెప్పే ప్రతి పాఠం ఉపయోగపడుతుంది. అలవాటైపోయినటువంటి సబ్జెక్ట్ అన్నట్టుగా లేఖనాన్ని ఎప్పుడు చూడొద్దు. ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఎన్నిసార్లు చదివినా కొత్తగానే ఉంటుంది, సందేహం లేదు. ఎన్నిసార్లు విన్నా మళ్ళా నూతనమైన జీవం ప్రవహిస్తూనే ఉంటుంది. విధేయత గల వాళ్ళ కోసం దేవుడు తన వర్తమానాన్ని ఇస్తాడు ఎప్పుడూను. ఆయన అన్నాడు, మీరు నా మీద తిరగబడ్డారన్నాడు, మీరు నా మాట వినలేదన్నాడు. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఎవరికోనా, మనతోనా? మనతోనే కదా. బాధ అనిపించదా? నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రభు బేతనియాకు వచ్చారు. వచ్చినప్పుడు మరియా, నమ్మితే నువ్వు దేవుని మహిమ చూస్తావు, నీ సోదరుడు లేస్తాడు అన్నాడు. అంతేగా, నీ సహోదరుడు లేస్తాడు. అప్పుడు ఆమె ఏముంది? పునరుద్ధానం దినాన్ని లేస్తాడని తెలుసు ప్రభు అంది. అంతేగా. అంటే మనం కూడా నమ్ముతున్నాం ఏమని? దేవుడు ఒకరోజు, ఏదో ఒకరోజు లేపుతాడని. కానీ ఈరోజు లేపుతాడని విశ్వాసం ఉందా మనకి? దేవుడు ఈరోజు కార్యం చేయగలని నమ్మకం ఉందా మనకి? రాయి తీసాక అయ్యా 4 రోజులైంది, కంపు కొడతాడు. ఇది కదా మన స్థితి, ఇది కదా మన అవగాహన. అప్పుడు ఆయన అంటాడు, నమ్మిక మాత్రం ఉంచుము, నువ్వు దేవుని మహిమ చూస్తావు, నీతో చెప్పలేదా? లాజరు వెలుపలికిరా అన్నాడు. ఇక్కడ నన్ను నేను ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు లేస్తాడు, చేస్తాడు దేవుడు తప్పకుండా అనుకుంటున్నాం. కానీ ఈరోజు అనుకోవట్లేదుగా. ఈ నమ్మిక మనకు లేదు. ఆయన ఇవాళ కూడా చేయగలడు, చేయాలనుకుంటే అంతే. అంటే ప్రతి వచనం దగ్గర మనం విధేయతతో విని లోబడితే ఏం చూస్తాం? మన ఫెయిత్ ఈజ్ గోయింగ్ టు బి ప్యూరిఫైడ్. విశ్వాసం శుద్ధీకరించబడుతుంది, లేకపోతే లోపాలను తొలగించుకుంటుంది. దినాలు గడిచే కొద్దీ మనం మెల్లమెల్లగా యాంత్రికంగా మారిపోయాం. కానీ మనం చురుగ్గా లేవు. చురుకుదనం లోపించింది, మందకుడితనం వచ్చేరింది. కారణం, మనం విధేయతతో వాక్యం వింటలేదు, విన్న వాక్యానికి లోబడడం లేదు. ఈ రెండు జరుగుతున్నాయి. మొదటిగా సత్యానికి లోబడడం వల్ల మనల్ని మనం పవిత్రపరుచుకున్న వాళ్ళం అవుతాం. రెండో లాభం కూడా చూపిస్తాను, చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవును. ఏముంది ఇప్పుడు? నువ్వు పరిశుద్ధతలో కొనసాగడమే కాదు, అపవాదిని నువ్వు గెలవగలిగిన వాడు అవుతావు దేవునికి లోబడితే. విధేయత, లోబడడం అనే 2 కార్యాలు నీలో నాలో జరిగిన ప్రతిసారి పరిశుద్ధంగా ఉంటాం, దేవునికి లోబడ్డాం కదా. అపవాది ఏం చేస్తాడట? చెప్పు అనం. లోబడ్డం దేవునికి అంతే. వీ డోంట్ వాంట్ టు కమిట్, వీ డోంట్ వాంట్ టు సీ, వీ డోంట్ వాంట్ టు స్పీక్, వీ డోంట్ వాంట్ టు క్వారల్ అనుకుంటున్నాం అంతే. నేను చెయ్యను, నేను చూడను, నేను వినను అని అన్నాం. వాడు ఏం చేయగలడు? ఎదిరించేవాడిని. ఈజ్ గోయింగ్ టు ఫ్లీ అంటాడు, పారిపోతాడట, ఉండడట. అంటే విధేయత చూపించి లోబడడం దగ్గర ఇంత అద్భుతమైన 2 ప్రక్రియలు మన ముందున్నాయి. కానీ అనేక విషయాల్లో మనం ప్రభు మాట ఇష్టపూర్వకంగా వినడం లేదు, విన్న ప్రకారం చేయడానికి లోపడడం లేదు. ఈ 2 నేను మీకు
ఉదాహరణ చూపిస్తాను. ఒకటో రెండో ఉదాహరణలు చూపిస్తాను. చూడండి దయచేసి. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం. పద్దెనిమిది, 19, 20 వచనాలను అందరం కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం, అపోస్తులని చెప్పానా, తప్పు చెప్పానా? అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 18, 19, 20 వచనాలను అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రమూ మాట్లాడకూడదని, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. చాలండి. పరిస్థితి ఏంటి? పదిహేడవ వచనంలో బెదిరించారు, బెదిరించాలని చేశారు. ఇరవై 21వ వచనంలో గట్టిగా బెదిరించి విడుదల చేశారు. ఇప్పుడు లోకం వద్దు అంది, యోధా మతం వద్దంది. మతానికి ప్రభుత్వం ఎప్పుడూ ఆసరా ఉంటుంది. వద్దు అన్నప్పుడు ఇప్పుడు సంఘంగా వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? చెప్పండి, ఏమన్నారు? మేము, ఆయన అన్నాడు, మీరు వెళ్ళండి, సమస్త సృష్టికి సువార్తను ప్రకటించండి, భూజిగంతాల వరకు వెళ్ళండి, వారు నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. ఇప్పుడు వద్దు అనేది ఎదిరింపు. నో, యు షుడ్ నాట్ టాక్, యు షుడ్ నాట్ ప్రీచ్ అని అన్నారు వాళ్ళు. అన్నప్పుడు వీళ్ళన్న మాట ఏమిటంటే, ద వాయిస్ ఆఫ్ ద చర్చ్, వాళ్ళిద్దరు సంఘ స్వరం. వాళ్ళు ఏమన్నారో తెలుసా? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి అన్నారు. అంటే అర్థం ఏంటి చెప్పండి? మేము ఎవరికి లోబడాలి? ఎవరికి విధేయత చూపించి లోబడాలి? దేవునికి, మీకు కాదు కదా. కదా, ఇక్కడ కాబట్టి ఇంకో చోట చెప్తాం. ఇక్కడ వద్దంటే ఇంకో చోటుకి వెళ్ళొచ్చు, తప్పు కాదు అది. కానీ ప్రకటించకుండా మాత్రం ఉండలేము అన్నారు. బెదిరించినానా? బాధ పెట్టినానా? అవును. అంటే అర్థం ఏంటి చెప్పండి? సంఘం ఎవరికి లోబడుతుంది? శిరసైన క్రీస్తునకు. ఆ దేహంలో నువ్వు భాగం అయ్యావు. భారీగా నువ్వు సబ్మిట్ అవ్వాలి, భారీగా నువ్వు ఒబీడియంట్ అవ్వాలి. ఈ రెండింటి దగ్గర మనం ఎంతో కొంత లోపం ఉంది మనలో. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మీరు ఇది నా శరీరమని, నా రక్తమని అంటూ నేను వచ్చు పర్యంతము నా మరణమును మీరు ప్రచురించెదరు అన్నారు. ఈ వారంలో మీరు ఎవరికి సువార్త చెప్పారు చెప్పండి? ఒక్కరికైనా? విధేయత ఉందా? లోబడ్డామా? మరి పాల్పొమ్మలు పొందుతున్నాగా. వచ్చి క్షమించి వచ్చేవారని చెప్తానులే ప్రభా, వీలైతే వచ్చేవారని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ప్రభా. ఏం చెప్తున్నావు? అతను చెప్తూనే ఉన్నాడు, ఏమంటుంది? అరే రేపు మర్చిపోయానండి అంటుంది. చెప్తూనే ఉన్నాడు సంవత్సరాలు ఇదే సంగతి. అంతేగా. భర్తకి ఇష్టం లేదు. ఏమి ఇష్టం లేదు? భర్తకి ఇష్టం లేని చాలా ఉంటాయి, తెలుసా మీకు? ఆడవారికి
వాళ్ళు అలవాటైపోతారు. అలవాటైపోయిన వాళ్ళు మనోటెనస్గా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. అసలు ఇంకా మన ఇష్టమే ఉండదు. అమ్మాయి ఇది వద్దన్నాను కదా అని అంటే, అరే రే రే చెప్పారండి ఎప్పుడు మర్చిపోయానండి అంటారు. మళ్ళీ వారం మళ్ళీ మామూలే. వెంట్రుకలు పొయ్యిలో వద్దు అన్నాం అనుకోండి, దానికి అడిగి రీజన్ ఉంది. దేనికో దానికి అడ్డం పడతాయండి, ఏ కోడి కాళ్ళకు అడ్డం పడతాయండి, అందుకనే పొయ్యిలో వేస్తున్నాను. వద్దు, ఆ స్మెల్ భయంకరం, వద్దు అన్నాం. ఏమొద్దు చెప్పండి ఇప్పుడు? లోపడతారా? అంటే వాళ్ళు ఆలోచిస్తుంది వేరు, ఇతను ఆలోచిస్తుంది వేరు. అంటే భర్త ఆలోచనకు భార్య విధేయత చూపిస్తే యాక్టివ్గా లోబడి దాన్ని తన జీవితంలో రుజువుపరుచుకుంటుంది. అది ఉండదు కదా. అందుకే అన్నారు, మేము మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? మేము దేవుని మాట వినకుండా ఉండలేం, ఆయన చెప్పింది చేయకుండా ఉండలేం. ఇదే అంటే వాళ్ళు విధేయత చూపించారు, వారు దేవునికి లోపడ్డారు. ఈ రెండు జరిగినాయి. ఇది ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణ దగ్గరికి వద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం. క్షమించండి, 5:19. అయితే ప్రభుదూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గురించిన మాటలన్నీ మీరు చెప్పండి. వీళ్ళు మాట వినలా కాబట్టి ఎందులో వేసారు తీసుకెళ్ళి? మేము దేవుని మాటే వింటామన్నారు, ఆయన మాట విధేయత చూపిస్తూ ఉన్నారు, ఆయనకే లోబడతా ఉన్నారు కాబట్టి జైల్లో వేశారు. జైల్లో వేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? తన దూతను పంపి వీళ్ళందరినీ, ఎవరిని? చర్చేగా లోపలుంది 13 మంది ఉన్నారు. అపోస్తలులు అంటే 12 మంది ఉండుంటారు. 12 మందిని బయటికి తెచ్చారు అనుకుందాం. అప్పటికే మత్తయి కూడా చేరాడు కదా, బయటికి తెచ్చారు. తెచ్చామన్నారు, మీరు వెళ్ళండి దేవాలయంలో. చెరసాల్లోంచి బయటకు వచ్చాక మన ఇంటికి మనం పోవాలనుకుంటాం. చెరసాల నుంచి బయటకు వచ్చాక మళ్ళీ కనపడకుండా ఎక్కడ హైడ్ అయిపోవాలని ఆలోచిస్తాం. కానీ పరలోకం చెప్తున్న మాట ఏమిటి? వెళ్ళండి దేవాలయంలో నిలబడండి, ఈ జీవాన్ని గురించి మీరు ప్రజలకు చెప్పండి అను. ఇప్పుడు విన్నారా? విధేయత చూపించారా? లోబడ్డారా లేదా? కానీ మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు వెంటనే చెరసాల నుంచి బయటకు వచ్చాము, చాలు బాబు బతుకు జీవుడా అనుకుంటాం అంతే. కలో గంజు తాగైన బతుకుతాం కానీ బాబు, ఈ కష్టాలు మాకెందుకు, ఈ బాధలు మాకెందుకు, ఈ బెదిరింపులు మాకెందుకు, ఈ అవమానాలు మాకెందుకు, ఈ హింసలు మాకెందుకు, ఈ చెరసాల ఈ ఇబ్బందులు మాకెందుకు, అంతేగా. ఆర్ వీ రెడీ ఫర్ సఫరింగ్? ఆర్ వీ రెడీ ఫర్ పెర్సిక్యూషన్? ఆర్ వీ ప్రిపేర్డ్ ఫర్ డెత్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్? చెప్పండి. నేటి కాలానికి మన ముందున్న వర్తమానం ఇదే. ఆర్ వీ రెడీ? విధేయత ఉన్నవాడు, లోబడేవాడు తను తాను సిద్ధం చేసుకుంటాడు, సిద్ధపడతాడు. ఇవాళ మన వర్తమానం ఏమిటి? విధేయత చూపించండి, లోబడండి. సంఘము క్రీస్తునకు లోబడినట్టు భార్యలు భర్తలకు విధేయత చూపాలి అన్న పదం దగ్గర ఆగాం. ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు, నిలబడ్డారు, మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళు చెరసాల దగ్గరికి వెళ్ళి చూసి చెరసాల్లో లేరు. ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పారయ్యా, మీరు రాత్రి నిన్ను చెరసాల్లో పెట్టారో, వాళ్ళు దేవాలయాలు నిలబడి మాట్లాడుతున్నారయ్యా. అరే ఇదేంటి, తలుపులేసే ఉన్నాయి, కావలివారిగా ఉన్నారు, వీళ్ళు ఎలా తప్పించుకున్నారు ఏమో తెలీదు. ప్రజలకు భయపడ్డారు. భయపడి
సమాజం ముందు తీసుకొచ్చారు. తీసుకుని వచ్చి మేము మీకు చెప్పామా లేదా అన్నారు. అప్పుడు 29లో ఏం జవాబు చెప్పారు వాళ్ళు? 5:29లో కదా ఏం చెప్పారు? నాట్ టు మెన్ బట్ టు గాడ్ హూ షుడ్ ఒబే. మనుషులు కాదు కదయ్యా, మేము దేవునికే కదా విధేయత చూపించి లోబడాలి. అందుకే ఆయన వెళ్ళమన్నాడు, వెలుపలికి తెచ్చాడు, నిలబడమన్నాడు, నిలబడ్డాం, చెప్పాం. అందరూ నిలబడ్డారు, ఒక్కరు కాదు. అపోస్తులందరూ దేవాలయంలో నిలబడ్డారు వెళ్ళి. మరి మన సంగతి ఏమిటి చెప్పండి? మీకు తెలుసా, విధేయత అనేది యోగ్యత. విధేయత అనేది సంఘం యొక్క యోగ్యతను చూపిస్తుంది. విధేయత అనేది భార్య యొక్క యోగ్యతను చూపిస్తుంది. విధేయత అనేది విశ్వాస యొక్క యోగ్యతను చూపిస్తుంది. ఎలాగో నేను చూపిస్తాను. ఓ వచనం దగ్గరికి మీరు రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ వచనం, 2:9 అందరం కలిసి చదువుకుందాం. మీరన్ని విషయముల యందు విధేయులై ఉన్నారో ఏమో అని మీ యోగ్యత తెలుసుకొనుటే కదా పూర్వము రాసితిని. అంటే విధేయత అనేది మన యోగ్యతను తెలియజేస్తుంది. చాలా కాలం క్రిందట మీకు ఒకసారి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి చెప్పడం ట్రై చేస్తాను. లేకపోతే చెప్పలేదేమో. మీలో దీనబంధు గారి లైఫ్ ఎవరు చదివారు? నేను మీతో ఒక మాట చెప్తాను. ఆ తమ్ముడు గోల్డ్ విన్, అతని పేరు, ఏలూరులో ఉంటాడు. అతను ఈజిఎఫ్కి వెళ్తాడు. ఈజిఎఫ్లో అతను అడిగారు, అబ్బాయి నువ్వు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావు కదా, నువ్వు సమాజ సేవకు రావచ్చు కదా అని. దేవుని సేవ, సమాజ సేవ అనే పదం నాకు చెప్పబాకండి బాబు, నేను రాను, మీకు నమస్కారం అన్నాడు. అన్నవాడు అప్పటికే సాఫ్ట్వేర్లో ఉన్నాడు. సాఫ్ట్వేర్ స్టార్ట్ అవుతున్న రోజులై బాంబేలో తనకు ఒక అవకాశం వచ్చిందని వెళ్ళిపోయాడు. బాంబే వెళ్ళాడు. బాంబే వెళ్ళి బాంబే స్టేషన్లో దిగ్గానే దిగి చూసుకుంటే తన సూట్ కేసు లేదు. సూట్ కేసులో తన సర్టిఫికెట్లు ఉన్నాయి, ఏమీ లేవు, లాస్ట్ ఎవ్రీథింగ్. ఏం చేయాలి? ఇప్పుడు నిలబడ్డాడు ప్లాట్ఫామ్ మీద, ఎలా? ఒట్టి చేతులతో. జేబులో చేయబెట్టుకుంటే కొన్ని డబ్బులు ఉన్నాయి అంతే, అవి పోలా. వెళ్ళి మళ్ళీ టికెట్ కొనుక్కుని మళ్ళీ తిరిగి వచ్చాడు ఏలూరు. ఏం పోగొట్టుకుని? సర్టిఫికెట్స్ పోగొట్టుకుని. ఇంక ఇప్పుడు వచ్చి మళ్ళీ ఈజీఎఫ్లో చెప్పాడు, నాకు సర్టిఫికెట్లు అన్నీ పోయినాయి, ప్రార్థన చేయండి, మళ్ళీ నేను ఎప్పుడు పోయినాయని కేసు పెట్టి అవన్నీ తెప్పించుకోవడానికి చాలా టైం పడుద్దని. కరెక్ట్గా 1 వీక్ కాకముందే ఒక ఆయన ఫోన్ చేశాడు, మే ఐ స్పీక్ టు గోల్డ్ విన్ అని. ఎస్ సార్ అంటే, మై నేమ్ ఈజ్ దీనబంధు, కెన్ యూ కమ్ టు మచిలీపట్నం, ఐ వాంటెడ్ టు ఆఫర్ ఏ జాబ్ టు యూ అన్నాడు ఈయన. అంటే, సార్ నాకు సర్టిఫికెట్ లేవు సార్ అన్నాడు. సర్టిఫికెట్ లేకపోయినా పర్వాలేదురా, నేను సర్టిఫికెట్ కోసం కదా నేను పిలుస్తుందని. ఎవరైతే సమాజ సేవలోకి రావచ్చు అని అడిగాడో ఆ వ్యక్తి దీనబంధు గారికి ఫోన్ చేసి చెప్పాడు, హెరాల్డ్ అని, ఇట పోయింది పాపం అతనికని. వచ్చిన తర్వాత ఆయన కలుసుకోవడానికి లోపలికి వెళ్ళగానే చూడగానే, హూ ఆర్ యూ అన్నాడు. మై నేమ్ ఇస్ గోల్డ్ విన్ సార్ అన్నాడు. ఓ ఓకే, తీసుకెళ్ళి రిజర్వేషన్ చేయించు అని రిజర్వేషన్కి ఇచ్చాడు. పేపరు, డబ్బులు ఇచ్చాడు. మెల్లకుండా బయటకు వచ్చాడు. స్టేషన్ ఎక్కడ ఉంటుందో తెలియదు, మచిలీపట్నం ఏమీ తెలియదు ఆయనకి. ఇప్పుడు వెళ్ళడానికి బయలుదేరి స్టేషన్ ఎటు పక్క ఉంటుంది, ఎవరిని అడగాలి ఆలోచించుకుంటూ నడుస్తున్నాడు. కొంత దూరం నడిచాక ఎవరినైతే మా దీనబంధు గారి దగ్గర చూశాడో అతను స్కూటర్ మీద వచ్చి, అన్న ఎక్కువ అన్నాడు.
తీసుకుని వెళ్ళిన తర్వాత స్టేషన్కి తీసుకెళ్ళాడు. రిజర్వేషన్ అయిన తర్వాత వెళ్ళేటప్పుడు అన్న నువ్వు ఇంటర్వ్యూలో పాస్ అయ్యావన్నా అన్నాడు. ఏంటన్నా? ఎదురు చెప్పకుండా ఎక్కడండి, ఎన్ని గంటలకండి, ఉంటుందా, ఇప్పుడు కౌంటర్ ఉంటుందా ఉండదా, రిజర్వేషన్ ఏం అడగకుండా తీసుకుని బయలుదేరారు కదా, అదే మీలో ఆయన చూశాడు. ఒక ఉద్యోగం ఇవ్వడానికి మారు మాట్లాడకుండా లోబడ్డం, ఉద్యోగం ఇచ్చే వ్యక్తికి అవసరమైతే ఉగ్రత నుంచి తప్పించిన వ్యక్తికి, శాపం నుంచి కాపాడిన వ్యక్తికి, నిత్య నాశనం నుంచి కాపాడిన వ్యక్తికి నిత్య జీవం ఇచ్చి, కుమారత్వాన్ని ఇచ్చి, మనకు శాశ్వతమైన జీవాన్ని ఇచ్చి, పరలోకంలో యుగయుగాలు తనతో అట్టిపెట్టుకోవడానికి ఇష్టపడే ఆయన మన నుండి విధేయత కోరడం ఎక్కువ అంటారా? లోబడమని చెప్పడం తప్పంటారా? లోబడితే కష్టాలు వస్తాయి, లోబడితే అనుకున్నది జరగకపోవచ్చు. రైట్, దేవుని చిత్తానికి అప్పగించుకోండి, దేవుని చిత్తానికి లోబడండి. ప్రస్తుతానికి ఇది మనకు వస్తే బాగుండని మనం అనుకుంటున్నాం, ఇది జరిగితే బాగుండు అనుకుంటున్నాం, కానీ దేవుడు అనుకుని ఇది కాదు ఇంకోటి ఇద్దాం అనుకున్నాడు. అప్పుడేమవుద్ది? ఇప్పుడు డిసప్పాయింట్మెంటే, కానీ వాట్ అబౌట్ నెక్స్ట్? తరువాత మరింత శ్రేష్టమైంది కాదా, అవదా? దేవుడు అలా చేయలేదా? మోషే తనంతట తాను వెళ్ళి వాళ్ళ మధ్యన తీర్పరిగా ఉండాలి అంటే ద రిజెక్టెడ్, నిరాకరించారు. కానీ అతన్నే వాళ్ళకి అధిపతిగా చేయలేదా, నాయకుడిగా చేయలేదా? నేను నిన్ను అహరోనుకు దేవునిగా నియమిస్తున్నాను ఇల్లు అంటాడు. ఆయన చిత్తానికి లోబడ్డం అనేది, ఆయన చిత్తానికి విధేయత చూపించి లోబడ్డం అనేది సంఘం నుండి ప్రభు కోరుకుంటున్నాడు. కానీ మనం అయితే విధేయత చూపించాం, లోబడం. పెద్దవాళ్ళ మాట అసలేనం, పిచ్చి పిచ్చి మాటలు చెప్పేవాళ్ళ మాట్లాడటం, అవన్నీ రైట్ అనుకుంటాం. నష్టం జరిగిన తర్వాత లవోదిబ్బం అంటాం, ప్రయోజనం ఉండదు. నేను క్షమిస్తానంటే మరో మాట చూపిస్తాను మిమ్మల్ని. రోమాపత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. అయితే అందరం చదువుదాం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు, మొదటి యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. చాలా ఎందుకన్నాడో తెలుసా? మీరు ఎందుకు మాట్లాడుతున్నాడో చూడండి. మొదటి వచనాలు చదువుకుందాం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనా సరియు నిరుత్తరుడవైనావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలనగా తీర్పు తీర్చు నీవు అట్టి కార్యములని చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయు వారి మీదికి దేవుని తీర్పు సత్యమును అనుసరించినది అని ఎరుగుదుము. దేవుని అనుగ్రహం మారు మనసు పొందడానికి నేను ప్రేరేపిస్తున్నప్పుడు, అంటే పశ్చాత్తాపడమని ప్రేరేపిస్తున్నప్పుడు, తిరగబడిన నీ మీదికి భూమి మీదనే ఈ ఉగ్రతను పొందే అవకాశం రక్షించబడిన వారి సైతం ఉంది. చాస్టైజ్మెంట్ అని చెప్పుకున్న గతంలో దానికి మనం గురవుతాం తప్పకుండా, సందేహం లేదు. అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం
51 ముష్కరులారా, హృదయములను చెవులను మీ పితరుల వలె చెవులివ్వం, హృదయాన్ని ఇవ్వం. చెవిస్తే హృదయం, చెవిని ఇవ్వం, హృదయాన్ని ఇవ్వం. విధేయతతో వినం, హృదయంలో లోబడం. ఇదేగా చేసేది. యూదుల గురించి స్టెఫను మాట్లాడుతూ ముష్కరులారా అన్నాడు. అంటూ చెవినివ్వరు మీరు, హృదయాన్ని కూడా ఇవ్వరు మీరు. అంటే విధేయతతో వినరు మీరు, హృదయపూర్వకంగా లోబడరు మీరు. ఇదే దీని అర్థం. ఎందుకో తెలియని దుఃఖం ఉంది. అనేక విషయాల్లో మనం ఎలా ఉన్నాం? భేదాలు పుట్టించడం ఉంది, వినకపోవటం ఉంది, హృదయాన్ని ఇవ్వకపోవటం కూడా మనకుంది. సంఘం క్రీస్తుకి ఎలా లోబడిందో 2 ఉదాహరణలు చూపించాను కదా. ఆలోచించండి. సంఘం క్రీస్తుకు లోబడింది అనే పదం దగ్గర ఎంతమంది తమ ఆస్తులను కోల్పోయారు లోబడి? ఎంతమంది తమ కుటుంబాలను పోగొట్టుకున్నారు లోబడి? ఎంతమంది తమ ఉద్యోగాలను పోగొట్టుకున్నారు లోబడి? ఎంతమంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు లోబడి? కానీ వాళ్ళందరూ నిత్యత్వంలో శ్రేష్టమైన స్థానంలో ఉండరా? భూమి మీద నష్టాన్ని బేరీజు వేసుకుని వెనకడుగు వేస్తే ఎంత ప్రమాదం ఎప్పుడైనా ఆలోచించారా? ఇంకా టైం 8 నిమిషాలు ఉంది. తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయం 3:14. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడినెడలా అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యం చేయకుడి అన్నాడు. డిసిప్లిన్ ఆఫ్ ద చర్చ్, సంఘ క్రమశిక్షణ ఇది. ఎవరు లోబడలేదో వారితో సాంగత్యం కూడా చేయొద్దు అంటాడు. కలిసే పనిచేస్తుంటాం, కానీ విధేయత చూపించాం, లోబడం. భేదాలని మనసులోనే పెట్టుకుంటాం, మన ఇష్టానుసారంగా మాట్లాడతాం, క్షమించం, వాళ్ళ గురించి మాట్లాడకుండా ఉండం. ఇవన్నీ చేస్తున్నప్పుడు సాంగత్యం చేయటం ఎలా? ప్రమాదమే కదా. ఇది చెప్పింది. ఇప్పుడు ఆలోచించండి మీరు. ఎందుకు భార్యాభర్తల మాట వినరు? ఒకళ్ళ మాట ఒకళ్ళు వినరు. సంఘాన్ని, ప్రభువుని పోల్చి చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నాను. ఎందుకు భార్యలు భర్త మాట వినరు? నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తాను. అవునుగా? అంటే ఇప్పుడు భార్య ఏమైంది? నేను వచ్చేటప్పుడు ఊరికినే రాలా, ఏం తెచ్చా? అవునా? అందుకని నేను లోబడవలసిన అవసరం లేదు. ఇదేనా భార్యాభర్తల నడుమ జరిగేది? ఇదే కదా. అంతేకాదు, మరో మాట, ఇగో దెబ్బతింటుంది లోపడితే. స్వయాన్ని సిలువ వేసుకోలేని వాడెవడు విధేయుడు కాడు, ఎవడు లోపడలేడు. కొన్ని దినాలు అయ్యాక మనం
ప్రామినెన్స్ను కోరుకుంటాం. నాకు ఇంట్లో ప్రాధాన్యత కావాలి, నాకు ఒక స్థానం కావాలి, నేనేదో పరాయిదానిలాగా ఇంట్లో ఉండడం ఏంటి అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఆడపిల్లలకి. అలాగే సేవకుడు కానీ, పెద్దలకు కానీ, మిగతా వాళ్ళకు కూడా ప్రామినెన్స్ను కోరుకునేటువంటి ఓ అద్భుతమైన ఇగో వచ్చేస్తుంది. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. రిఫర్మేషన్లో ఇద్దరున్నారు, చర్చ్ రిఫర్మేషన్లో ఇద్దరున్నారు. మనకు ప్రామినెంట్గా ఎవరు తెలుసు? మార్టిన్ లూథర్ తెలుసు. డూ యు నో జింగ్లీ? జింగ్లీ లూథర్తో మరో నాయకుడు అతను. జింగ్లీ లేకుండా లూథర్ ఏం చేయలే. ఇద్దరు ఒకే మాట మీద ఉండేవాళ్ళు. ఇది ఎలా సాధ్యమైంది? ఇంకొక మాట కూడా చెప్తాను మీకు. విజయవాడలో అప్పర్ రూమ్ ప్రేయర్ ఫెలోషిప్ ఉంది. అందులో ఇద్దరున్నారు. ఇద్దరు ఆఫీసర్సే, ఇద్దరు ఒకే చోట. ఒక ఆయన పేరు ఓటీ జేమ్స్ గారు, ఇంకొక ఆయన పేరు ప్రకాశ్రావు గారు. వీళ్ళిద్దరూ ఎలా లోబడ్డారు ఒకరికొకరికి మనకు అర్థం కాదు. జింగ్లీ మాత్రం ఈ నాయకత్వ దగ్గర ఖచ్చితంగా అంటే ఫేస్ చేయవలసిన కండిషన్స్ వచ్చినాయి. ఓ రోజు జింగ్లీ బయలుదేరి ఒంటరిగా ఒక పర్వత శ్రేణి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఎత్తైన స్థలం నిలబడి చూస్తున్నాడు. చూస్తూ ఉంటే క్రింద ఓ సన్నటి దారి, క్లిఫ్ అంటాం, అంటే కొండకు మధ్యలో ఉండే చిన్న సందు, చాలా దూరం అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది సందు. ఆ సందులో ఒకే ఒక్క జీవి, ఒకటే వెళ్ళద్ది, రెండోది వెళ్ళలేదు. ఏం జరిగింది? ఇటు నుంచి ఒక గొర్రె వస్తుంది, అటు నుంచి ఒక గొర్రె వస్తుంది, గొర్రెపోతు వస్తుంది. రెండు ఎదురయ్యాయి. రెండు వెనక్కి వెళ్ళాలి. ఒకటి వెనక్కి వెళ్తే రెండోది ముందుకు రాగలదు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇద్దరు డెస్టినీకి చేరుకోవాలి. ఆశ్చర్యపోయేలా చూస్తున్నాడట. చూస్తుండగా ఏదైతే బలంగా ఉందో అది నేల మీదకు వంగి అలా పండుకుందంట. ఏది బలహీనంగా ఉందో అది దాని మీద ఎక్కి అద్దరికి వెళ్ళిందంట. అప్పుడు అనుకున్నంట, ఐ షుడ్ హైడ్ మై సెల్ఫ్ అని. జింగ్లీ రిఫర్మేషన్కి బ్యాక్ బోన్ అయ్యాడు. మార్టిన్ లూథర్ లీడర్గా ప్రపంచానికి తెలిసాడు. ప్రభువును లోకానికి చూపించాలి అంటే సంఘం అలా అవ్వాలి. నువ్వు నేను అలా అయితే ప్రభు ఎగ్జాల్ట్ అవుతాడు. లోకంలోనికి మన నుండి ఏం వెళుతుందని అడిగాడు తమ్ముడు ఇందాక. ఏం వెళుతుంది? ప్రేమ వెళ్ళిందా? జీవం వెళ్ళిందా? మహిమ వెళ్ళిందా? స్వార్థ వెళ్ళిందా? వెలుగు ప్రకాశించిందనో? కారణం మనల్ని మనం ఎగ్జిబిట్ చేసుకుంటున్నాం. మనం హైడ్ కాలా. ఆయన సిలువ మోయునంతగా విధేయత చూపించి, సిలువ మరణము పొందినంతగా, సిలువ మోయినంతగా కాదు, సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించి, ఒకవేళ మేబీ దిస్ ఈజ్ మై లాస్ట్ మెసేజ్ అనుకోండి, మీకు ఇదే ఆఖరి వర్తమానం అనుకోండి, ప్లీజ్ ఈ వర్తమానాన్ని ప్యాసివ్గా వినండి, దానికి లోబడండి. మనం స్వయానికి చనిపోకపోతే ప్రభు ఎగ్జాల్ట్ కాడు. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, నీ దాసునికి మీరే ఇచ్చిన కొన్ని తలంపులు, అవి మీవి, ఇవేవి నావి కావు. సమయానికి జ్ఞాపకం చేసిన మీ కొరకే తల వంచి కృతజ్ఞత చెల్లిస్తూ యోగ్యమైన రీతిలో పాల్పంపులు పొందే భాగ్యమేమని యేసు క్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.